నిన్నగాక మొన్న మధుప్రియ సింగర్‌ని టార్గెట్ చేశారు. హ్మ్. తర్వాత రోజక్కని, ఆ హ్మ్. తర్వాత శ్యామలక్కని. హ్మ్. ఓన్లీ లేడీసేనా మీ టార్గెట్? పురుషులు మీరు పట్టించుకోరా? అట్లా ఏం లేదు. ఆ! అంటే నాకు అది చూస్తున్నప్పుడు ఆ పాయింట్ అనిపిచ్చింది. నాకెందుకో నచ్చలేదు. ఇప్పుడు ఒక గర్భగుడిలో ఎవరు వెళ్ళాలి ఏంటనేది కొన్ని ప్రత్యేక నియమాలుంటాయి. గర్భగుడి అంటే అవును. దాంట్లోకి ఎవరు అడుగు పెట్టకూడదు. అవును. ఓన్లీ పూజారి మాత్రమే ఎళ్తారు. అది అందరికీ తెలుసు. అవును. తెలిసి కూడా కావాలని ఏదో వీడియో కోసం అలా ఎళ్ళడం అనేది అమ్మాయి ఇంతకు ముందు కూడా అద్భుతంగా శివయ్య అంటే కూడా నాకు చాలా భక్తి. శివయ్య మీద చాలా పాటలు పాడింది ఆ అవును. అమ్మాయి. సో, అమ్మాయి సింగర్‌గా ముందుకెళ్ళిపోతుంది. అలాంటి ఒక విలువలు కలిగినటువంటి ఒక అమ్మాయి అన్ని మంచిగా ఒక పేరున్నటువంటి అమ్మాయి ఇలాంటివి దీనిలోకి ఎందుకెళ్ళాలి? అంటే నేను గొప్పదాన్ని నన్నెవరు ఏం చేయరని ఒక పొగరా? హ్మ్. లేకపోతే తెలిసి తెలియనితనం అనుకోవడం అంటే అది తెలిసి తెలియనితనం కాదు. సో, తను ఆల్రెడీ అన్నీ తెలుసు. ఎందుకు వెళ్ళింది? అలా ఎందుకు చేయాల్సొచ్చింది? వాళ్ళు వద్దంటున్నా కూడా అంత బలవంతంగా అక్కడికెళ్ళి ఆ! ఎందుకు నలుగురి నోట్లో పడాలి? నువ్వు హ్మ్. వెళ్ళకుండా ఉంటే అయిపోతుండే గదా! అక్కడికెళ్ళి దేవుడిని తీయాలా? ఎక్కడుంటాడు భగవంతుడు? అవును. మనం నమ్మితే చెట్టుల్లో, పుట్టలో అన్నిట్లో భగవంతుడు అనేవాడు ఉంటాడు కదా! అనేది నా పాయింట్. హ్మ్. సో, మీకు రోజా గారికి ఎక్కడ చెడింది? అంటే గతంలో ఏమన్నా మీకు పాలిపగలు అట్లా నో. ఏమన్నా? నో. 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 అసలు నేను డైరెక్ట్ ఆవిడని చూడను కూడా చూడలేదు. ఆవిడ అవునా? ఫేస్ కూడా చూడలేదు నేను. అవునా? ఆ! ఫేస్ టు ఫేస్ లేదు. ఆ! ఆవిడ మాట్లాడే మాట తీరు నాకు నచ్చదనమాట. నువ్వు చేసిన తప్పునే తిరిగి మళ్ళీ ఎదుటి వాళ్ళకి అంటిస్తుంటే నాకు అది ఎందుకో కొంచెం నచ్చదు. అంటే తొక్కిసలాటలో జనం చనిపోతే ఏమి అనకూడదా? ఆమె పాపం ఆ ఏరియా లీడరే గదా! ఆమె ఏం మాట్లాడకూడదా? మాట్లాడాలంటే ఎలా పోనీ ఆమె ఏం మాట్లాడాలి? మాట్లాడాలో మీరు జెప్పండి. ఇప్పుడు, ఇప్పుడు ఏం చనిపోయారండి. మాట్లాడాలి? ఇప్పుడు చనిపోయి చనిపోయారు. మొన్న తిరుపతిలో విషయం అవును. జరిగింది. సో, దానికి ఆ విషయం జరగంగానే వచ్చింది. ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వం యొక్క అసమర్థత, చేతగానితనము అది ఇది అని చెప్పేసి దుర్భాషలాడింది. ఆ! సో, మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి అపాయాలు జరగకుండా ఉన్నాయా? జరిగాయి కదా! హ్మ్. సో, దానికి నువ్వేం మాట్లాడాలి? ఇప్పుడు నువ్వు అపోజిషన్ పార్టీలో ఉన్నావు. ఎప్పటికైనా కూడా లీడర్లు అనేవాళ్ళు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ హుందాతనంగా ఇంకా మనం ఫ్యూచర్‌లో ఇలాగే ఎమ్మెల్యేగా, ఎంపీగా కొనసాగిపోవాలంటే ఒక మాట్లాడే తీరుంటుంది. ఇప్పుడు ఆ పాయింట్‌ని పట్టుకొని నువ్వు విచ్చలవిడిగా మాట్లాడావు. ఈరోజు ఆవిడ అక్కడికెళ్ళింది. కుంభమేళాకెళ్ళింది. అక్కడ వందల మంది చనిపోయారు. సో, చనిపోతే ఈరోజు ఆమె నువ్వెళ్ళావనే లెగ్గేనా? అంటారు. ఆ! ఇప్పుడు ఆవిడేం చెప్పాలి? ఇప్పుడు మీరనేసారుగా. మీరడిగారు. ఇప్పుడు ఆమెలా మాట్లాడాలండి అని చెప్పేసి ఆ! అడిగారు మీరు. ఎలా అవును. మాట్లాడాలి? ఇదిగో ఇలా జరుగుతుంది. దీని గురించి ఒక మార్చే విధానం చూడండి. ఇలాంటి ఇబ్బందులు పడకుండా, ఇలాంటిది మళ్ళీ జరగకుండా ఏదన్నా ఉండాలనే మీ దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరిప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాం మేము. మిమ్మల్ని ప్రశ్నిస్తాము చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూసుకోండి అని చెప్పాలి. అవునా హ్మ్. కదా! హ్మ్. ఆళ్ళు నోరుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలాగా? హ్మ్. అది కరెక్ట్ కాదని అంటున్నా. ఈరోజు నీకు అప్పుడు జరిగిన విషయం 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే తెలుసు. ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. పలానా రోజు ఐరన్ లెగ్గు అని. విధి ఆ కర్మ ఆమె వల్లే చనిపోయారా ఇప్పుడు? ఆమె వల్ల చనిపోయిందని కాదు. ఆ! నువ్వు ఈ ఈ విధంగా జరిగిన దాన్ని పెద్ద ఓవర్ యాక్షన్ చేసి 1, 2 సార్లు మీడియా ముందుకొచ్చి పదే అరిగిపోయిన టేప్ రికార్డర్‌లాగా మాట్లాడావు కదా! హ్మ్. మరి కర్మ అనేది వదిలిపెడుతుందా? ఈరోజు ఎవరు స్టార్ట్ చేసారేమో బహుశా నేనేనేమో అనుకుంటాను. ఆ వీడియో అవును. పెట్టింది ఆ! నేనే. మీరే. అవును. ఈరోజు యావత్ మొత్తం అందరూ వీడియోస్ చూస్తే హ్మ్. ఐరన్ లెగ్. అవును. ఈరోజు నువ్వేమంటున్నావు? నేను ఐరన్ లెగ్ కాదో బాబో అనే ఒక స్థితికి నువ్వొచ్చినావు. ఎందుకనాలి? ఇది కర్మఫలం కాదంటారా? నాకలానే అనిపిస్తుంది. ఇప్పుడు హ్మ్. ఆవిడ వల్ల కాకపోయినా బట్ ఆవిడకి అంటుకుంది. సో, అది జరిగింది. అది మామూలుగా నార్మల్‌గా జరిగినా కూడా ఎవరికి దిద్దాలని చూసావు? పలానా సో అండ్ సో అండ్ పార్టీ నాయకుడికి దిద్దాలని చూసావు. హ్మ్. మరి అది దెప్పి కొట్టదా? కర్మ ఎవరిని కర్మ వదిలిపెట్టదండి. వదిలిపెట్టదా? హ్మ్. ఓకే. ఓకే. సో, అంటే రోజా గారు మీరేమన్నా మళ్ళీ మాట్లాడుకున్నారా ఈ మధ్య నో. నో. కాలంలో నో. నో. ఫోను అని? అసలావిడ చూడనే చూడలేదు. ఆ! నేను మాట్లాడినా నాకు యాక్టర్ పోనీ ఆమె ఏమన్నా ఫోను చేసిందా? ఎందుకని నన్ను తగులుకున్నారు అని ఆమె ఏమన్నా? లేదు. ఆ! ఆహా! కౌంటర్ ఏమన్నా ఇచ్చిందా ఎప్పుడన్నా? లేదు. ఇవ్వలేదు. అమ్మో! ఓకే. ఇస్తే ఎట్లాగా? మళ్ళీ పెద్దోళ్ళయిపోతారు గదా! పెద్దోళ్ళయిపోతారా మరి. మీరు? ఓకే. ఆ! ఓకే. ఆ! ఇంటూ ఉంటారు కానీ ఇవ్వరనమాట. ఇది ఓకే. నేనైనా అంతే. ఇప్పుడు నా కింద ఎవరైనా కామన్ మ్యాన్ నన్నేదన్నా మాట్లాడినప్పుడు అవును. తిరిగి వాళ్ళని ఎందుకు మాట్లాడతాం అచ్చచ్చా! మనం? ఓకే. ఆ ఓకే. విధంగా అనుకుంటారు కదా! ఓహ్! సో, మనం ఓకే. అన్నీ సమానంగా చూడాలి. ఎవరిని హెచ్చు తగ్గులు కాదు. ఏమి ఉండదు. సో, ఇప్పుడు మీరు అనధికార ప్రతినిధి. హ్మ్. ఇప్పుడు శ్యామలేమో అధికార ప్రతినిధి. మీరు యెస్. అనధికార ప్రతినిధా? అవును. ఏ పార్టీకి? కూటమి ప్రభుత్వానికి. మొత్తం ఆ! కూటమి ఆ! ప్రభుత్వానికి. అంతే. అందులో అంటే పార్టీలు 3 ఉన్నాయి గదా! వాట్లల్లో కూటమి ప్రభుత్వమేనండి. ఆ! రేపు ఒకవేళ అలాంటి సిట్యుయేషన్స్ రాదు. ఒక 10, 15 ఏళ్ళు మట్టుకు ఇలాగే కొనసాగుతూ ఉంటుందని మేము బలంగా నమ్ముతున్నాము. హ్మ్. కాబట్టే ఈరోజు గెలిపించుకున్నాము. రేపు అలాంటిదేమన్నా ఒకటి జరిగిందనంటే దాంట్లో ఒక పార్టీలోకి మటుకు కంపల్సరీ వెళ్తాము. ఆ పార్టీ నాయకుడికి తోడుగా ఉంటాము. కొంచెం ఇప్పుడే పేరు నో. నో. చెప్తే నో. 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 బావుండు. లేదు. అంటే చెప్తానండి. మాకు డైలమా. అంటే మీరు మెగా ఫ్యామిలీ అంటే మీకిష్టము. అవును. బాబు గారంటే మరి రకరకాలుగా హ్మ్. మీకిష్టము. హ్మ్. ఇంతకి మీరు ఎటువైపు అని?
అది ఎలా చెప్తామండి? ఆ! చెప్పం కదా! రేపు నాకు ఎవరైతే నాకు ఇది చేసి పిలిచి నా మెడలో టవలేస్తారో, నేను ఆ పార్టీకి ఎవరైతే నాకేదిష్టమో నా మనసుకి తెలుసు కదా! అవును. సో, ఆ పార్టీ అప్పుడు చేరినప్పుడు నేను డెఫినిట్‌గా మళ్ళీ మీ దగ్గరకొచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. అబ్బో! సూపర్ ఫస్ట్ ఇవ్వాలి. మీ ఇంటర్వ్యూ యెస్. యెస్. మీ అయితే మీడియాకే నేనే ఇస్తాను. వస్తానండి. మీరు రానక్కర్లే అప్పుడు. అప్పుడు మీరు పెద్దోళ్ళయి పూడుస్తారు గదా! నేనెక్కడ ఎంత పెద్దదాన్నయినా ఒకవేళ రేపు ఉత్తర ఎమ్మెల్యే, ఎంపీ అయినప్పటికి హ్మ్. కూడా నేను అవ్వనని నాకు ఉత్తర తెలుసు. ఉత్తర అంటే అయిపోతారండి బాబు. ఆల్రెడీ అవ్వనని తెలుసు. కామెంట్స్ పెడుతున్నారు. సీత, ఎమ్మెల్యే సీత, ఎమ్మెల్యే సీత అని. ఓడియమ్మ! అప్పుడే చేసేసారారా? అయినా కూడా ఆ! నేనెప్పుడు సీత మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే స్టైల్‌లో ఉంటుంది. ఇదే మాటలుంటాయి. ఇదే వండర్‌ఫుల్. డౌన్ టు ఎర్త్ ఇలానే ఉంటాను. అవును. హ్మ్. ఫోన్లో దిశ యాప్ని నొక్కిన, ఫోన్ని షేక్ చేసిన, ఆడపిల్లలపై అన్యాయం చేయాలనుకున్న వాళ్ళని షేక్ చేసేలా, వాళ్ళ అంతు చూసేలా పనిచేసిన వ్యవస్థలో ఉన్న ఈ రాష్ట్రంలో ఈ రోజున మహిళలు భయంగా బతుకుతున్నారు. అరే ఇంత జరుగుతున్నా ఒక్కళ్ళు నోరెత్తరు, ఒక్కళ్ళు నోరు తెరిచి మాట్లాడరు. ఈ లక్ష్మి గారి విషయమనే కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లలపై, చిన్న పిల్లలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగాయండి, ఎన్ని అన్యాయాలు జరిగాయి. కనీసం ఒక్కళ్ళన్నా మాట్లాడారా? మన రాష్ట్ర హోంమంత్రి అనిత గారు మాత్రం పేరుకి మాత్రం హోమ్ మినిస్టర్. ప్రచారాలకే పరిమితం అవుతున్నారు ఆవిడ, ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. పోలీస్ వ్యవస్థ హోమ్ మినిస్టర్ చేతిలోనే కదా ఉంటుంది. ఎందుకు దాన్ని మీరు కట్టుదిట్టంగా చేయలేకపోతున్నారు? రాష్ట్రంలో గంజాయి సాగు చేసిన, ఆడపిల్లలకి అన్యాయం చేయాలన్న ఆలోచన వచ్చిన ఆ రోజే వాడికి ఆఖరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు చిలక పలుకులు పలికారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆడపిల్లలకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కడు కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు బయట. ఇంకా చెప్పాలంటే ఆ ఆడపిల్లలకి అదే చివరి రోజు అయింది కొన్ని సందర్భాల్లో. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? తొక్కి పట్టి నార తీస్తాం, ఆడపిల్లల జోలికొస్తే తొక్కి పట్టి నార తీస్తాం, నడు వంచి దెబ్బలు కొడతాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది తొక్కలేదు, నారాలేదు. మహిళలకు అన్యాయం చేయడం ఒక రాయల్టీగా ఫీల్ అవుతున్నారు జనాలు. మహిళలకి అన్యాయం చేస్తే ఏం కాదులే అంటే వాళ్ళలో ఒక వణుకు, ఒక భయం అనేది తగ్గిపోయింది. ఎందువల్ల? ఒక కట్టుదిట్టమైన వ్యవస్థ లేకపోవడం వల్ల. గత 5 సంవత్సరాలు ఇలా లేదే. ఆడపిల్లల జోలికి రావాలంటే వణుకు పుట్టేది ఒళ్ళంతా. ఎందుకంటే వేగంగా శిక్ష పడుతుంది, వేగంగా పోలీసులు అక్కడికి చేరుకుంటారు, నేరస్తుడు తప్పించుకునే టైం కూడా ఉండేది కాదు. అంత ధైర్యంగా బతికిన మహిళలు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో గుండెలు అరచెత్త పట్టుకుని బతుకుతున్నారు. అయినా ఇలా తప్పులు చేసే వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం మద్దతు పలుకుతూ ఉందంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కసారి. మళ్ళీ కిరణ్ రాయల్ గారి విషయంలో అంటే ఆగ మేఘాల మీద లక్ష్మి గారిని అరెస్ట్ చేయడానికి రాజస్థాన్ జైపూర్ నుంచి పోలీసులు వచ్చేశారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్లిపోయారు. మరీ గమ్మత్తుగా ఈ విషయాన్నైనా 3 రోజులు ముందే చెప్పారు. పలానా జైపూర్ నుంచి పోలీసులు వస్తారు, లక్ష్మి గారిని అరెస్ట్ చేస్తారు, చూసుకోండి కావాలంటే అని. ఎగ్జాక్ట్ గా ఏదో కథ చెప్తే సినిమా తీసినట్టుగా ఎగ్జాక్ట్ గా అలాగే జరిగింది. కరెక్ట్ గా 3 days తర్వాత. అంత కరెక్ట్ గా ఎలా తెలుసు మీకు? మీరే ప్లాన్ చేశారా? మీరు చేసిన అన్యాయాలు బయట పెడుతున్నారని చెప్పి, మీకు ఎదురుగా ఒక మహిళ నిలబడి పోరాడుతోందని చెప్పి మీరే ప్లాన్ చేశారా? అంత ఆగమేఘాల మీద పక్క రాష్ట్రాల నుంచి మీరు అధికారులను తీసుకొచ్చి పని చేయించుకోగల సత్తా మీకుంటే, అంత పలుకుబడి మీకుంటే, సార్ ఆ పలుకుబడిని కొంచెం రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడండి కదా, రాష్ట్ర మంచి కోసం వాడండి కదా. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిని రక్షించడం కోసం మీరు ఆ పలుకుబడిని వాడేది కూటమి నాయకులు. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిని రక్షించడానికి ఇంత పలుకుబడి వాడతారా? అదేదో రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుంటే ఎంతో కొంత మంచి జరిగేది కదా రాష్ట్రానికి.
అంతకంటే దారుణం ఏంటంటే అన్యాయం జరిగిన బాధితురాల్ని ఆదుకోకపోగా, అండగా నిలబడకపోగా, అసలు ఆమెని ఒక తేరుకోలేని ఒక సిచ్యువేషన్ లో పెట్టడం, అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తే అయిపోతుంది అంతే. ఇంకా వాళ్ళు నోరెత్తి మాట్లాడరు. విక్టిమ్ బ్లేమింగ్ అంటారు దీన్ని. ఇలా మీరు విక్టిమ్స్ ని బ్లేమ్ చేస్తూ ముందుకు పోతుంటారా? అంటే ఇది చూసి ఇంకొకళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరానా? మీ ధైర్యం? ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం కాకుండా మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, మీ వాళ్ల తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు వాడుకుంటున్నట్లంటే ఏ స్థితిలో ఉన్నామో, ఎంత గొప్పగా మీరు పరిపాలన చేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు. అంతెందుకండి, డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గంలో ఒక ఆడపిల్లపై అత్యాచారం జరిగితే ఈ రోజు వరకు ఆయన వెళ్ళి మాట్లాడలేదు. ఏంటండి మీరు రక్షణ కల్పించేది మహిళలకి? ఏంటండి మీరు ధైర్యాన్ని నింపేది మహిళలకి? ఒకటి మాత్రం బాగా అలవాటైపోయింది, ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపించడం. ఎస్కేపిజం. ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపించడం. నవ్వుతున్నారు, అయినా మీకేం పట్టట్లేదు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది మీ ప్రవర్తన. నిజంగా అలాగే ప్రవర్తిస్తున్నారు మీరు. ప్రశ్నించే గొంతు నొక్కడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మాట్లాడే వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారు, ఎంత ఇబ్బంది పెట్టారు. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అణగదొక్కేస్తే అణిచిపోతారులే అనుకుంటే మీరు తొక్కిన ప్రతి అడుగు కింద నుంచి ఒక వట వృక్షమై లేస్తారు తప్ప ప్రతి కార్యకర్త భయపడి వెనక్కి తగ్గేది లేదు. భయపడి ఎవరు వెనక్కి తగ్గరు.